सर ఇప్పుడు ఇది అంటే డైరెక్ట్ వస్తారా సార్ ఆటో చీట్ వస్తారా డైరెక్ట్ వస్తారు ఇంతకుముందు అట్లా తీసుకొచ్చి కొంచెం దీనికి వచ్చిన తర్వాత హోల్డింగ్ అంటే మీరు ఇట్లా షేప్ లో వస్తారు ఇది ఒకటి వాళ్ళని ఎక్కడ పెడతారు అది చెప్పండి అక్కడ పక్కన టెంట్ వేసుకుని అంటే వాళ్ళకి అంత డిస్టెన్స్ ఉండాలి కదా సార్ నిలబడటానికి నడుచుకున్న వాళ్ళు యూజ్ చేయడానికి వాళ్ళు ప్లేస్ ఉంటారు కదా సార్ వాళ్ళు బ్యారికేడ్ పైన డబ్బులు కూడా వస్తున్నాయి డబ్బులు వాళ్ళు ఉద్యోగులు మన డ్రైవర్స్ విత్ డ్రెస్ వాళ్ళకి ప్లేస్ కూడా ఉండాలి వాళ్ళు ఇన్వైట్ చేయడానికి వాళ్ళు తీసుకొని రావడానికి లేకుంటే ఒక పని చేయొచ్చు అండి సార్ దిగుతాడు దిగి కళాకారులు జస్ట్ ఒక 50 మీటర్లు 100 మీటర్లు ఉంటుంది జస్ట్ వాక్ మీద నడుస్తాడు సీఎం గారు నడిచి అందరికి పలకరించుకుంటూ వెళ్ళి ఆ హోల్డింగ్ ఉన్న వాళ్ళని కూడా కలిసి ప్రొపరేట్ ఆపేద్దాం ఎందుకు అవునండి అట్లా ఎంటర్ అవుతాం ఎక్కడ చేద్దాం ఇది మరి ఎంటప్పుడు హోల్డింగ్ అట్లా పెట్టారు అదే టెంపరీ రిటర్న్ సార్ ఇక్కడ వాళ్ళే అవి కొట్టుకుంటా డ్యాన్స్ చేసుకుంటా అది చేసుకుంటా ఈ ఒక వైట్ దాంతో సర్కిల్ ఎక్కువ ఫామ్ అవుతుంది ఇక్కడే వేసి ఇక్కడే మట్టినంతా కూడా మనం టెంపరేచర్ కవర్ చేయాలి ఇప్పుడు ఈ నాటేసి ఏమైతే
మ్యాట్ కార్పెట్ వేస్తే ఏమైందంటే ఆ కార్పెట్ మీద ఇట్లా క్లీన్ పెట్టుకుంటే అవి నీళ్ళు సర్కి వాళ్ళు ఫస్ట్ కాడికి వచ్చి స్పీడ్కి వచ్చినప్పుడు మీరు చేతులు ఉప్పుకుంటే ఇట్లా వస్తున్నారు. వాళ్ళకి పాస్ ఇచ్చేద్దాం, కళాకారులకు పాస్ వాళ్ళ పాస్ ఇచ్చేస్తే వాళ్ళు సార్ వచ్చేంత వరకు దేవుడికి లోపల లేకుండా ఇక్కడ మనకు స్టాల్ ఆడికి ఇచ్చి మళ్ళీ 30 ఫీట్లు 60 ఫీట్లు ఇక్కడ వస్తుంది ఇది క్లోజ్ కాదు అంటే ఏడా గ్యాప్ ఉండదు. ఏమన్నా తను ఎంకేసుకొని ఇప్పుడు ఆ బ్యారికేడ్ ఉందా ఆ బ్యారికేడ్ ఆడ వేసుకుంటారు, ఆడ 2 టెంట్లు వేద్దాం కానీ లోపలికి రావడానికి ఏముందా వాళ్ళు టెంట్ చేయండి సార్. అక్కడ పెద్ద టెంట్ వేయించాలి. ఇది పోవాలి. ఓకే ఓకే కరెక్టే. ఓకే ಇಲ್ಲ ಸ್ಲೋ ಸ್ಲೋ ಫಾಸ್ಟ್ ಮಾಡಿ ಸ್ಲೋ. ప్రెస్ మీడియా మిత్రులకి మరియు ఏర్పాట్లు చూడడానికి వచ్చినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తుంది. మన వరంగల్ జిల్లాకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దాదాపు 15-20 ఏళ్ళ కళ్ళలో అయినటువంటి ఒక మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ, ఇట్లా చూసుకున్నట్టయితే ఔటర్ రింగ్ రోడ్ కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి కూడా దాదాపు 5,500 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే నేను ఎలక్షన్ అప్పుడు నా ఎలక్షన్కి 3 సార్లు ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ హామీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా వరంగల్ని డెవలప్ చేస్తా అన్న మాటల్ని ఊరికే మాటల వరకే పరిమితం కాకుండా చేతుల్లో కూడా చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఆయనకి వరంగల్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, స్టేషన్ గన్పూర్కి సంబంధించి దాదాపు 800 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ దాదాపు రేపు 16వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు సభ జరగనుంది. దానికి 50,000 మంది ప్రజలు రానున్నారు. అట్లాగే మనకున్న స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ఏదైతే మంజూర్లు ఉన్నాయో 100 పడకల హాస్పిటల్ కానీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి, తర్వాత కేవీ సబ్ స్టేషన్స్కి, రోడ్ వైడనింగ్స్కి, ఇట్లా చూసుకున్నట్టయితే వివిధ మనము స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీగా కూడా అభివృద్ధి చేస్తాం. కాబట్టి వీటన్నిటిని ఒకటేసారి ముఖ్యమంత్రి చేత ఇనాగ్రేట్ చేయించాలి. ప్లస్ అందులో మనము నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనలో భాగంగా
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మా మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రభుత్వ సహకారం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం కాదు అనే ఆలోచనతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అంటే ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండాలి, సహకారం ఉండాలని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకొని కూడా దాదాపు 9 మాసాలు అవుతున్నది. ఈ 9 మాసాల కాలంలో దాదాపుగా 10 మాసాలు కూడా కావచ్చు దాటింది. ఈ కొద్ది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మనం అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇచ్చారు. నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో వేరే నియోజకవర్గానికి నిధులు రాలేదు. దాదాపు 800 కోట్ల పైచిలకు నిధులు వచ్చాయి. దానికి మీకు అంకెలతో సహా చెప్తాను. 200 కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మంజూరు వచ్చింది. 148 కోట్ల రూపాయలు దేవాదుల మెయిన్ కెనాల్ ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాపేట పోయే మెయిన్ కెనాల్ లైనింగ్ వర్క్స్కు మంజూరు వచ్చింది. 46 కోట్ల రూపాయలు 100 బెడ్ హాస్పిటల్కి వచ్చింది. 26 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి వచ్చింది. తర్వాత దాదాపుగా 50 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రూట్స్కి వచ్చినాయి. ఒక 250